హాయ్ ఫ్రెండ్స్. ఆఫీస్ అవర్స్‌లోని వాష్‌రూమ్‌కెళ్ళడానికి మీరెంత టైమ్ స్పెండ్ చేస్తున్నారు? ఇలా అసహ్యంగా అడుగుతున్నానని అనుకోకండి. బట్ మీరు ఆఫీస్ అవర్స్‌లోని మీరు స్పెండ్ చేసే టైమ్ వాష్‌రూమ్‌కెళ్ళడానికి చేసే టైము కంపెనీ కాలిక్యులేట్ చేసుకుంటూ ఉంటుంది. మీరు ఏ కంపెనీలో అయితే పనిచేస్తున్నారో ఆ కంపెనీ. మీరు అసలు మిమ్మల్ని ఎవరు చూడట్లేదు, వాష్‌రూమ్‌కెళ్ళానని అనుకుంటారు. ఒక అరగంటో, గంటో ఇట్లా ఎళ్ళొచ్చు అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంటుంది. ఓన్లీ వాష్‌రూమ్‌కెళ్ళడానికి 10-15 మినిట్స్ హార్డ్‌లీ అంతకన్నా యూరిన్ అయితే ఒక 5-10 మినిట్స్ ఐదర్ మీకు ఇంకేదైనా ఇష్యూ ఉంటే ఇంకొక 15 మినిట్స్ అంటే 15-20 మినిట్స్ హార్డ్‌లీ వాష్‌రూమ్‌కెళ్ళే టైమింగ్‌గా మనం కాలిక్యులేట్ చేసుకోవచ్చు. బట్ ఇంతకన్నా ఎక్కువ సేపు అంటే అరగంట, గంట, 2 గంటలు, 3 గంటలు ఇట్లా కూడా చాలామంది ఆ కంపెనీ వాష్‌రూమ్స్‌లోకెళ్ళి వాళ్ళు కొంతమంది నిద్రపోయి కూడా బయటకొస్తూ ఉన్నారు. అని జెప్పేసి రకరకాల ఆరోపణలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉన్నాయి. అయితే ఆరోపణ లేదు, ఇది వాస్తవమే అని జెప్పేసైతే చైనాకి సంబంధించిన ఒక కంపెనీ తనను తాను కోర్ట్‌లో ప్రూవ్ చేసుకుంది. ప్రూవ్ చేసుకొని ఆ కంపెనీకి సంబంధించిన ఒక ఎంప్లాయ్‌ని ఉద్యోగం నుంచి తొలగించడం జరిగింది. అయితే ఎందుకు వాష్‌రూమ్‌కెళ్తేనే తొలగించేస్తదా? ఏకంగా జాబే తీసేస్తదా? బాత్రూమ్‌కెళ్ళడం గూడా నేరమా? మాకు ఆ రైట్ కూడా లేదా అనంటే, యెస్, మీకు ఆ రైట్ గూడా లేదు. మీకున్న రైట్ కేవలం ఇంత టైం మాత్రమే అని జెప్తుంది ఈ కంపెనీ. అది ఆ కంపెనీయే గాదు, ఏ కంపెనీ రూల్ అయినా ఒకటే. వాళ్ళకున్న టైము. వాళ్ళ వాళ్ళకున్న 8 అవర్స్, 9 అవర్స్ డ్యూటీ అవర్స్‌లోని ఖచ్చితంగాను మనకి లంచ్ టైము, అలాగే ఈ వాష్‌రూమ్ బ్రేక్స్ అన్నీ తీసేసి ఆ టైముని గూడా వాళ్ళు ప్రతి పైసాని గూడా కాలిక్యులేట్ చేసుకుంటుంది కంపెనీ. బికాజ్ బిజినెస్ రన్ జేస్తారు వాళ్ళు. వాళ్ళు కొన్ని కోట్లు పెట్టుబడి పెడతారు. కొన్ని లక్షల్లో జీతాలిస్తూ ఉంటారు. సో, ఇట్లా పే జేసేటప్పుడు ఎవ్రీ సెకండ్, సింగిల్ మినిట్ కూడా వాళ్ళకి ఎంప్లాయీ నుంచి వచ్చేది చాలా ఇంపార్టెంట్ అన్నట్టు వాళ్ళు కాలిక్యులేట్ చేసుకుంటారు. బట్ మనకెట్లా ఉంటదనంటే ఒక్కొక్కసారి అంటే అందరూ ఇలా జేయరు. 100లో ఒక్కళ్ళు ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళు ఉంటూ ఉంటారు అని జెప్పేసి నిపుణులు చెప్తూ ఉంటున్నారు. ఎందుకంటే 100లో ఒక్కళ్ళైనా సరే లేజినెస్ ఉంటుంది వర్క్‌లోని. అరే! మామ ఒక్క 10 నిమిషాలు చూడరా ఇప్పుడే వస్తాను. జస్ట్ ఒక పఫ్ తీసుకొనొచ్చేస్తాను. అది ఇది అని జెప్పేసి ఎక్కువ సాఫ్ట్‌వేర్ కంపెనీస్‌లోని జరుగుతూ ఉంటాయి. బయటికెళ్ళి స్మోక్ జేసుకొనొస్తాను లేదా వాష్‌రూమ్‌కెళ్తానని జెప్పి ఒక అరగంట సేపు అట్లనే ఉండిపోతారు. ఇంకొంతమందైతే మాత్రము వాష్‌రూమ్‌కని జెప్పేసి ఎళ్ళిపోయి, ఎందుకంటే ఒకటే ఉండదు వాష్‌రూమ్ 2, 3 బ్లాక్స్ ఉంటాయి. ఎళ్లి అక్కడ 4 గంటలు, 3 గంటలు ఇట్లా ఉండిపోయి నిద్రపోయి వస్తున్న వాళ్ళు గూడా ఉన్నారు అని జెప్పేసయితే సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. అయితే నిజంగానే ఇలాంటి కేసెస్ ఉన్నాయని అర్థమవుతోంది. ఇప్పుడు ఈ చైనాకి సంబంధించిన కేసుని తీసుకుంటే అసలేం జరిగిందో ఒకసారి చూసుకుందాం. సో, ఆ కంపెనీకి సంబంధించిన ఒక ఎంప్లాయీ ఆయనకేదో హెల్త్ ఇష్యూ ఉంది. సో, ఆయన తరచుగా ఎక్కువగా యూరిన్‌కి వెళ్తూ ఉంటాడనమాట. వాష్‌రూమ్‌కి పదే పదే ఎళ్లి రావడం. అట్లాగా 1 మంత్‌లోని 14 టైమ్స్ ఆయన వాష్‌రూమ్‌కి పోయొచ్చాడు. 14 టైమ్స్ ఎళ్ళాడనమాట. అంటే జనరల్‌గా వాష్‌రూమ్ కంటే డైలీ ఒక్కసారి పోయినా గూడా 30 సార్లు ఎళ్తాం నెలలోని. పోనీ 4 సెలవులు తీసేద్దాము. లేదు 8 సెలవులు తీసేసినా గూడా మిగిలిన టైంలోనే డేకి ఒక్కసారైనా వాష్‌రూమ్‌కెళ్తాం. బట్ అట్లా గాకుండా ఎక్కువ హార్డ్ టైమ్స్ అన్నమాట. ఒక జనరల్‌గా ఎళ్ళొస్తే ఎవరు పట్టించుకోరు. వాష్‌రూమ్‌కెళ్తాం 10 మినిట్స్‌లో వచ్చేస్తాం. బట్ ఈయనేంటంటే ఒకసారి అరగంట, ఒకసారి గంట, ఒకసారి 4 అవర్స్, ఒకసారి 6 అవర్స్ గూడా వాష్‌రూమ్‌లో ఉన్నాడంట. సో, మరి 6 అవర్స్ అంటే వాళ్ళేమని కాలిక్యులేట్ జేసుకుంటారు? ఎంప్లాయీకి లోపల ఏమైనా అయిందా? లేకపోతే ఏంటి అని టెన్షన్ పడతారు. సో, ఇలాగ ఒకసారి 6 అవర్స్, 4 అవర్స్ ఐ థింక్ అలా ఎళ్ళినప్పుడు వాళ్ళందరూ గూడా టెన్షన్ పడ్డారు. ఇంతసేపు ఎళ్లి రాలేదేంటి అని. తీరా చూస్తే ఆయన ఆరాంగా వాష్‌రూమ్‌లోంచి వచ్చాడు. సో, ఆ టైంలోనే ఇంక కంపెనీ అయితే ఎంతసేపు ఎందుకుంటున్నాడు ఏంటి అని జెప్పేసి ఇంక అక్కడి నుంచి నిఘా వేయడం మొదలుపెట్టింది. నిఘా వేయడం మొదలుపెట్టి ఏం జేసింది, ఆ పర్టిక్యులర్ ఇంకో విషయం ఏంటంటే ఆయన ఉద్యోగం ఏంటంటే కంపెనీకి సంబంధించి ఏవైనా మెసేజెస్, రాంగ్ మెసేజెస్ వస్తే వాటికి రిప్లై చేయాలి. ఇమ్మీడియేట్ రిప్లై అన్నమాట. ఇప్పుడు నేను మెసేజ్ పెట్టిన ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లోనే దానికి రిప్లై వచ్చేస్తుందన్నమాట. సో, మనకి ఆ వెసులుబాటు ఉంటుంది. టోల్ ఫ్రీ నంబర్స్ లైక్ ఇలాంటివి. సో, అలాంటి జాబ్ అన్నమాట తనది. అయితే వీళ్ళేం చేశారనంటే అసలు అక్కడ ఆయన సీట్‌లో ఉన్నాడా లేదా అని కనుక్కోవడానికి వేరే కంపెనీ సేమ్ కంపెనీ వేరే బ్రాంచ్ నుంచి మెసేజ్ ఫార్వర్డ్ చేశారు ఆయనకి. మెసేజ్ ఫార్వర్డ్ చేస్తే రిప్లై రాలేదు. సో, ఎంతసేపు వెయిట్ చేశారు. 4 అవర్స్ అయిపోయింది, 6 అవర్స్ అయిపోయింది, రిప్లై రాలేదు. అర్థం కాలేదు ఏంటి ఇన్ని అవర్స్ రిప్లై లేదు అని. పక్కన కాల్ చేసి మళ్ళా కంపెనీ కొలీగ్స్‌కి కాల్ చేస్తే వాష్‌రూమ్‌కెళ్ళాడని చెప్పారు. సో, ఇప్పుడే జస్ట్ ఎళ్ళాడు అని చెప్పారంట. ఫ్రెండ్స్ అంటే అట్లనే ఉంటారు కదా! జస్ట్ ఇప్పుడే ఎళ్ళాడని అంటారు. సో, వీళ్ళు కెమెరా తీసి చెక్ చేసుకున్నారు. అప్పటికే 4-6 అవర్స్ మధ్యలో ఎంతో టైం అయింది. మరలా ఇంకొకసారి కూడా సేమ్ అట్లానే మరలా వీళ్ళు మెసేజ్ పెట్టారు. మరలా రిప్లై రాలేదు. సో, ఇంక కంప్లీట్‌గా వీళ్ళకి డౌటొచ్చి మొత్తం ఓవరాల్‌గా సీసీ కెమెరా మొత్తం చెక్ జేసుకున్నారు. ఫుటేజ్ మొత్తం చెక్ చేసుకుంటే ఆయన తరచూ డైలీగా గూడా 4, 5 గంటలు డైలీ వాష్‌రూమ్‌లోని మాత్రమే ఎక్కువ సేపు స్పెండ్ చేస్తున్నాడని అర్థమైంది. వెంటనే ఇమ్మీడియేట్‌గా పిలిపించి, "నువ్వు ఇంక ఈరోజు జాబ్‌లోంచి
ఎగ్జిట్ అయిపోవచ్చు. యూ ఆర్ ఫైర్ అని అనంగానే, అదేంటి అట్లా ఎట్లా తీసేస్తారు అని చెప్పేసి ఎంప్లాయీ కేసేస్తానని చెప్పాడు. ఐదర్ నా అమౌంట్ సెటిల్ చేయండి అన్నాడు. సరే సెటిల్ చేయాలి అని అంటే, సరే సెటిల్ చేసేస్తాము వెళ్ళిపోవచ్చు ఇంకని చెప్పేసి అంటే, ఎంత అమౌంట్ అని అంటే 41 lakhs నియర్లీ, అంటే 3,20,000 యువాన్స్, అంటే సుమారు మన ఇండియన్ దీనిలోనే 41 lakhs అనమాట. ఈ నష్టపరిహారం మీరు చెల్లించాలి, చెల్లిస్తే నేను వెళ్ళిపోతాను అని చెప్పాడు. సో 41 lakhs ఒకేసారి ఇవ్వాలంటే అప్పటికే ఆ ఎంప్లాయీ వలన వాళ్ళు కొన్ని అవర్స్ లాస్ అవుతూ ఉన్నారు. సో అంత అంత ఇవ్వాలి అని అంటే మాతో కుదరదని చెప్పేసి అనగానే ఈయన కోర్టులో కేసేసాడు. కోర్టులో కేసేయంగానే సో వెంటనే కంపెనీ కూడా వాళ్ళ వాదనని వినిపించింది. సో ఎందుకు మీరు అంతసేపు ఆఫీస్ అవర్స్‌ని ఎందుకు నెగ్లెక్ట్ చేశారు? ఎందుకు వేస్ట్ చేశారు? ఆ టైంలో మీరు అంతసేపు ఎక్కడున్నారని అంటే, నాకు హెల్త్ ఇష్యూ ఉంది. తరచూ నాకు యూరిన్ వస్తూ ఉంటుంది అండ్ మోషన్ ఇష్యూస్ గూడా ఉన్నాయి. నేను ఎళ్ళేటప్పుడు కొద్దిసేపు స్పెండ్ చేయాల్సొస్తుంది. లేదంటే నాకు బాగోదు అని జెప్పేసి అన్నాడు. సరే అని జెప్పేసి హెల్త్ రిపోర్ట్ సబ్మిట్ చేశాడు. కంపెనీ వాళ్ళు గూడా అసలు ఆ హెల్త్‌కి సంబంధించి ఎంతసేపు స్పెండ్ చేస్తా, కానీ ఇంతసేపు స్పెండ్ చేస్తే మేము గూడా ఆ ఎంప్లాయిని మేము బేర్ చేయలేము అని జెప్పింది. సో ఆయన హెల్త్ రిపోర్ట్స్ ప్రకారము అన్నీ బేరీజ్ వేసుకొని కోర్ట్ ఇచ్చిన రిపోర్ట్ ఏంటంటే, మీకున్న హెల్త్ డిసీజ్‌కి హార్డ్‌లీ 15-20 మినిట్స్ అంతకన్నా మీరు వాష్‌రూమ్‌లో స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు అని జెప్పేసి తీర్పునిచ్చింది. రూ. 4,00,000 చెల్లించాలని. ఈయన 41,00,000 చేశాడు. వీళ్ళు మాత్రం రూ. 4,00,000 నీకు ఆహ్, చెల్లిస్తారు. దాన్ని క్లియర్ అయిపోయినట్టే కంపెనీ నుంచి మీరు వెళ్ళిపోవచ్చు అని జెప్పేసి. సో, ఇంకా ఆయన వాదించడానికి లేదు. ఎందుకంటే ఇంక అందులో క్లియర్ ఎవిడెన్స్ ఉంది. అండ్ అక్కడ కంపెనీ గూడా క్లియర్ డీటెయిల్స్ అన్నీ సబ్మిట్ చేసింది. సో, అదే కంపెనీలోని గతంలోనే 2023లో గూడా ఇదే ఇష్యూ అయితే ఎంప్లాయీస్‌ని ఇట్లాగే తొలగించారు అని జెప్పేసి ఉంది. అయితే ఇదంతా ఎందుకు అనంటే, మనం కంపెనీల్లో వర్క్ చేసేటప్పుడు జనరల్‌గా వాష్‌రూమ్స్‌కి ఎళ్ళడము, కాసేపు కొంతమంది నిజంగానే అంటే కొన్ని సాఫ్ట్‌వేర్ సెక్టార్స్‌లోని అట్లా కొన్ని కొన్ని పెద్ద పెద్ద కంపెనీస్‌లో ఫ్రెండ్స్ మేనేజ్ చేస్తూ ఉంటారు. వీళ్ళు బయటికెళ్ళి ఏవో పర్సనల్ వర్క్స్ చూసుకొని వస్తూ ఉంటారు. గంట, 2 గంటలు టైం వేస్ట్ చేస్తూ ఉంటారు. అందులో కొంతమంది వాష్‌రూమ్‌కని చెప్పేసి ఎళ్లి కొంతమంది నిద్రపోయే వాళ్ళు కూడా చాలా మంది ఉంటుంటారు. ఎందుకంటే ఇప్పుడు వేరే కంట్రీస్‌లోనో లేదా సాఫ్ట్‌వేర్ సెక్టార్స్‌లో అంటే వాష్‌రూమ్స్ కూడా చాలా నీట్‌గా ఉంటాయి కాబట్టి సో, వాళ్ళక్కడ స్పెండ్ చేయడానికి అంత ఇబ్బందేమి అనిపించదు. సో, అలా కూడా నిద్రపోతున్న వాళ్ళు కొంతమంది అసలు నిద్రకు ఆగలేరు. అది ఎంత వరస్ట్ కండిషన్ అయినా సరే, వరస్ట్‌గా ఉన్న ప్లేస్ అయినా అక్కడ నిద్రపోవాలి వాళ్ళు. సో, అట్లాంటి వాళ్ళు కూడా ఉంటూ ఉంటారు. సో, ఇలాంటి లేజీ వాళ్ళు మాకు అవసరం లేదు అని చెప్పేసి ఈ కంపెనీ తీసుకున్న నిర్ణయం ఏంటంటే, ఓవరాల్‌గా చైనాలోనే ఒక కలవరాన్ని కలిగించింది. అంటే ఎంప్లాయీస్ ఒక మొత్తం ఓవరాల్ చైనాలో పనిచేస్తున్న కంపెనీస్‌లో ఉన్న ఎంప్లాయీస్ అందరూ కూడా దీని మీద పెద్ద ఎత్తున డిస్కషన్ చేస్తూ ఉన్నారు. అమ్మ బాబోయ్! మాకసలు వాష్‌రూమ్‌కెళ్ళే ఫెసిలిటీ కూడా, ఆ వెసులుబాటు కూడా లేకపోతే ఇంక మేము పని చేయడం దేనికి ఇక్కడ అని చెప్పేసి. మరి ఇది ఎంతవరకు గొడవకి దారితీస్తుందనేది తెలీదు. ఎందుకంటే ఎంప్లాయీస్ గూడా సీరియస్‌గా తీసుకునే అవకాశం ఉంటుంది. కొంతమందికి మోషన్స్ రావచ్చు. కంటిన్యూస్ మోషన్స్ ఉన్నవాళ్ళు ఒక ముప్పావు గంట, గంట పాటు వాష్‌రూమ్‌లోనే ఉంటూ ఉంటారు. అండ్ లేడీస్‌కి కూడా పీరియడ్స్ టైమ్‌లోని వాళ్ళకి గూడా కొన్ని ఇష్యూస్ ఫేస్ చేస్తూ ఉంటారు. సో, వాళ్ళకి కొంత ఎక్కువ టైము వాష్‌రూమ్‌లో స్పెండ్ చేయాల్సిన అవసరం వస్తూ ఉంటుంది. సో, ఇలాంటి కొన్ని కండిషన్స్‌ని పరిగణలోకి తీసుకొని కంపెనీ రూల్స్‌ని బట్టి మనం గూడా క్రాస్ చేయకుండా అండ్ వాళ్ళు గూడా క్రాస్ చేయకుండా ఆ బ్యాలెన్స్‌డ్‌గా చేయగలిగితే ఈ ఇష్యూస్ రావు అనేది ఇక్కడ అర్థమవుతుంది. సో, ఖచ్చితంగాను ఇలాంటి వారు ఎవరైనా ఉంటే ఈ వీడియో ఉపయోగపడుతుంది. చైనాలో ఉన్న కంపెనీసే గాదు, ఇండియాలో ఉన్న కంపెనీస్ గూడా చాలామంది ఎంప్లాయీస్ మీద ఫోకస్ చేస్తారు. ఇలాగే షూట్ చేస్తూ ఉంటారు. సో, ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండండి. మీరు పని చేసే వేళల్ని పని కోసం వెచ్చించండి అనేది దీని సారాంశం. సో, చాలా మందికి కోపం రావచ్చు. బట్ ఎనీవే ఇదైతే ఇన్ఫర్మేషన్ కోసం. ఖచ్చితంగా ఆఫీస్ అవర్స్‌లోన అప్రమత్తంగా ఉండడం బెటర్. సో, ఎందుకంటే కంపెనీ థర్డ్ ఐ నుంచి మనం తప్పించుకోవచ్చు. మన పని మనం జేసుకుంటే వాళ్ళు మనల్ని ఫైర్ చేసే అవసరం గూడా ఉండదు.